మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి ఉద్యోగస్తులు, కాలేజీ స్టూడెంట్స్, ప్రజలు సిటీకి వెళ్లడానికి సరైన వాహన సదుపాయాలు లేక పలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పోచారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని వెంకటేష్ గౌడ్ స్పందించి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి సహకారంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులు సరైన వాహన సదుపాయాలు లేక వారు పడుతున్న బాధల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు వివరించి సికింద్రాబాద్ నుంచి రాజీవ్ గృహకల్ప కాలనీ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి సికింద్రాబాద్ వరకు బస్సును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఆర్టీసీ అధికారులు మంత్రి ఆదేశించిన ప్రకారం రాజీవ్ గృహకల్ప నుంచి సికింద్రాబాద్ కు బస్సును ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా 2025 జనవరి 5వ తారీఖున ఉదయం 9 గంటలకు పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బాలగౌని వెంకటేష్ గౌడ్ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలగౌని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి రాజీవ్ గృహకల్ప కాలనీకి ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి కాలనీ వాసులు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నా గత ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు కానీ కాలనీ వాసుల సమస్యలను పట్టించుకోకుండా కాలం వెళ్లబుచ్చారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన బస్సులను గత ప్రభుత్వం హయాంలో బస్సులను నిలిపివేయడం జరిగిందన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరలా బస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతిరోజు ఈ బస్సు ఉదయం 4:30 మొదలై రాత్రి 11 గంటల వరకు 8 ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధ్యమవుతుందన్నారు. ఈ యొక్క సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, దీనిని ఇతర పార్టీలు రాజకీయం చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే పనులలో పార్టీకి అతీతంగా కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఉల్లెంగుల బలరాం, పోచారం మున్సిపల్ ఉపాధ్యక్షులు దొంతరబోయిన దేవేందర్ ముద్రాజ్, రమేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజు గౌడ్, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు జాఫర్ హుసేన్, సారంగల్లా రమేష్ ముద్రాజ్, యు వెంకటేష్, మహిళా నాయకురాలు ఎం పద్మ, మధురావతి, రేణుక, ఆపద్బాంధుడు 108 పైలట్ సబావత్ బద్రు నాయక్, పోచారం మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య, మేడిపల్లి జలపతిరావు, రాజేంద్ర నాయక్, ఐలయ్య మరియు ఆర్టీసీ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. బస్సు లేక చాలా ఇబ్బంది పడుతూ ఎంతో ప్రయాసపడుతున్నారు పబ్లిక్. ఇక్కడ నుంచి నడవాలంటే మెయిన్ రోడ్ మీదకి కిలోమీటర్ నడిస్తేనే బస్సు సౌకర్యం ఉంది. మళ్ళీ బస్సెస్ అనేది పొద్దున 10 గంటలకు బంద్ అయిందంటే రాత్రి 11 గంటల వరకు బస్ ఫెసిలిటీ లేదు. నేను అక్కడ షాపుకు ముందట కూర్చుండి ఆలోచిస్తూ ఉంటాను మా 10,000 మెయిన్ రోడ్ మీద. పబ్లిక్ కుప్పలుగా 4 గంటల నుంచి రాత్రి కుప్పలుగా దాటుతూ వస్తూ కాలనీలకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అవస్థలు రాత్రి 10 గంటలకు కూడా లేదు బస్సు, 11 గంటలకు లేదు. అయితే ఇట్లయితే కాదు అని ఆలోచించి ఏం చేసినా అన్నతో మన వెంకటేష్ అన్న గారితో ఇది కంపల్సరీ సాధ్యమవుతుంది అని చెప్పి అన్నతో డిస్కషన్ చేసి అన్న నేను స్వయంగా డిపోకి పోయి డిపోలో లెటర్ ఇచ్చినాం. అన్న లెటర్ ప్యాడ్ మీద చేసినాం 2-3 సార్లు. మళ్ళీ మినిస్టర్ కూడా లెటర్ రాసినాం. అన్న పోయిండు ఇచ్చిండు. దాన్ని సంతోషించాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. అంటే అందరు పేద ప్రజలు హోటల్లో పనిచేస్తారు, ఇళ్లలో పనిచేస్తారు, ఎన్నో విధాల ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈ పేద ప్రజల గురించి ఆలోచించి అన్నగారు నేను చాలా డిస్కషన్ చేసి ఈ బస్సు రావడానికి మేము కృషి చేసినాం. ఇది 100% మీరు. కాబట్టి బస్సులు కూడా ఇక్కడ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ రోజు ఎవరికి కూడా అందుబాటులో ఉంటుంది. బస్సులకు కండక్టర్లు కానీ, కంట్రోలర్ కానీ, డ్రైవర్లు కానీ అందరూ కూడా సహకరించాలి. ఎలాంటి గొడవలు కూడా పెట్టుకోవద్దు. వచ్చిన బస్సును అవకాశం మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది అందరి తరఫున, పబ్లిక్ తరఫున కృతజ్ఞతలు చెప్తాను. ధన్యవాదాలు. రాజీవ్ గృహకల్పకు బస్సు లేని లోటును మళ్ళీ తిరిగి ఈరోజు మేము పొందడం అనేది కాలనీవాసుల తరఫున ఈరోజు మాకు సంతోషదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. గతంలో కరోనా సమయంలో మాకు ఇక్కడ చిన్న అవకతవకల వల్ల మా యొక్క ఈ బస్సు సౌకర్యాన్ని కోల్పోయినాం. తిరిగి నాటి నుండి నేటి వరకు ఎన్నిసార్లు పోరాటం చేసి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా మాకు ఈ అదృష్టాన్ని రాలేదు. మళ్ళీ స్థానికంగా మా నాయకుల చొరవతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి
తత్పరమే మాకు బస్సు సౌకర్యం కల్పించారు. ఈ బస్సు సౌకర్యం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. నిత్యం వందలాదిగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరియు ఇతర పనులకై చేరుకోవడానికి ఈ యొక్క బస్సు సౌకర్యం చాలా ఉపయోగకరమైనది. కాబట్టి దయచేసి కాలనీ వాసులు ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని అందరూ వినియోగించుకుంటూ తమ సొంత బస్సు లాగా భావించి ఆ బస్సుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాకపోక మార్గంలో ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అందరం సహకరించుకుందాం. ఈ బస్సును తిరిగి గంటకు మన కాలనీకి తిరిగే విధంగా మన అందరం సహకరించుకుందాం. దయచేసి బస్సు విషయంలో ఎవరు రాజకీయం చేయకండి. మన కాలనీ వాసులు అందరూ ఉపయోగించుకోండి. తత్పరమే ఇంకొక చిన్న విషయం ఏమిటంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఆటో నాయకులతో మరియు స్థానిక పెట్రోల్ పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ కొంచెం పెంచాల్సిందిగా మా పెద్దలకు నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్న అవకతవకలు జరుగుతున్నాయి బస్సు విషయంలో. దయచేసి అలాంటి విషయాలు జరగకుండా ఇప్పుడే మీ అందరు కలిసి ఆ యొక్క చిన్న లోపాన్ని కూడా సర్ది చేసి స్థానికంగా ఉన్న నాయకులకు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. ఈరోజు రాజీవ్ గురుకల్ప ప్రజలకు శుభదినం. ఎందుకంటే గత కొంతకాలంగా బస్సులు లేక ఇక్కడ ఒక 10 నుంచి 12 వేల మంది గరీబు జనాలు ఉన్న సందర్భంగా చాలా మంది కోరిక మేరకు మా మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గురుకల్ప కార్యకర్తలు అందరం కలిసి డిపో మేనేజర్ గారికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కలిసి ఈ బస్సును అలాట్మెంట్ చేపియడం జరిగింది. పొద్దున 4 ట్రిప్పులు, సాయంత్రం 4 ట్రిప్పులు. దీనికి మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ సహకారంతో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. మా రాజీవ్ గురుకల్ప ప్రజలు కూడా ఈ బస్సును వినియోగించి ఆర్టీసీకి కూడా మంచి లాభాలు వచ్చే దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కూడా మా డిపో డిఎం గారికి మరియు కంట్రోలర్ గారికి, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కండక్టర్, డ్రైవర్ అందరికీ కూడా ఈరోజు శుభదినం. ఎందుకంటే గత కొంతకాలంగా కరోనా టైం కంటే ముందు 2 బస్సులు ఉండే, ఫుల్ పోతుండే, సరిపోని పరిస్థితే ఉంటుండే. ఆ కరోనా అయిపోయినాక బంద్ అయిపోయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే అది బంద్ అయిపోయినాక ఎన్నో వినతులు ఇచ్చినా ఎవరు ఇది చేయలేదు. ఇంతకుముందు ఒక్క బస్సు వేసారు. తర్వాత ఇప్పుడు ఒక బస్సు మొత్తం కంప్లీట్ పొద్దున్న 4 ట్రిప్పులు, సాయంత్రం 4 ట్రిప్పులు అనేది మామూలు విషయం కాదు. ఒక బస్సును మాకు ఆర్ఎం గారు కూడా, ఆయనకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంత్రి గారు చెప్పంగానే ఆర్ఎం గారి దృష్టికి తీసుకుపోయి ఆర్ఎం గారితో డిఎంకు చెప్పడం, డిఎం గారు ఇమ్మీడియట్లీ మాకు స్పందించి అలాట్మెంట్ చేపియడం చాలా సంతోషం. ఇది అంతా రాజీవ్ గురుకల్ప ప్రజలు వినియోగించుకొని సంతోషించాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.